term of the new covenant is, క్రొత్త నిబంధనలో ఉన్న మూడో విషయం ఏంటంటే, the Lord says, verse 10, Hebrews 8:10, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనము, I will put my laws into their minds, and I will write them upon their hearts. వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. In the Old Testament, God wrote these laws on tablets of stone. పాత నిబంధనలో మనం చూసినట్లయితే దేవుడు రాతి పలకల మీద వీటిని రాశాడు. It was outside of man. అది మానవునికి వెలుపల రాయబడింది. Man looked at it. It's like writing it on a paper, on a tablet of stone. You looked at it, tried to keep it. మానవుడు ఏం చేశాడంటే అది ఒక పేపర్ మీద రాసినట్లు అక్కడ రాతి పలకల మీద రాసింది చూసి దాన్ని పాటించడానికి ప్రయత్నం చేశాడు. And they couldn't keep it. కానీ వాళ్ళు దాన్ని పాటించలేకపోయారు. They couldn't keep the 10 commandments. There's not a man in the history of the world who's been able to keep all 10 commandments. వాళ్ళు ఆ 10 ఆజ్ఞలను పాటించలేకపోయారు. ఈ భూమి మీద చరిత్రలో ఏ ఒక్క వ్యక్తి కూడా 10 ఆజ్ఞలను పాటించలేదు. Particularly the 10th one. ముఖ్యంగా 10వ ఆజ్ఞ, which said, you shall not lust, you shall not covet, you shall not desire. నీవు మోహించకూడదు, ఆశించకూడదు, కోరుకొనకూడదు. Nobody could keep it. ఎవరు కూడా దాన్ని పాటించలేరు. But now God says, I'm not giving you a list of commandments for you to keep. కానీ ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు పాటించడానికి నేను ఏదో కొన్ని ఆజ్ఞల జాబితాను ఇవ్వట్లేదు. I myself will put my laws into your mind. నేనే నా ధర్మ విధులను మీ మనసుల్లో ఉంచుతాను. And write them in your heart. The meaning is, మీ హృదయముల మీద వాటిని రాస్తాను. దాని అర్థం ఏంటంటే, I will give you first of all in your mind a desire మొట్టమొదటిగా మీ మనసుల్లో నేను ఒక కోరికను కలుగజేస్తాను. to do my will, a knowledge of my will in your mind and a desire to do it. నా చిత్తము చేసేలాగున. That means a mind that wants to do God's will. దేవుని చిత్తము చేయాలి అనే కోరికను మీ మనసుల్లో నేను పుట్టిస్తాను. How are we going to get it? God is going to do it. దాన్ని మనం ఎలా పొందుతాము? దేవుడే దాన్ని చేస్తాడు. He's going to tell me his will. దేవుడు ఆయన చిత్తాన్ని మనకు తెలియజేస్తాడు. That's what it means to put his law into my mind. ఆయన ధర్మ విధులను మన మనసులో ఉంచడం అంటే అదే అర్థం. Tell me what it is. Give me a desire for it. ఆయన చిత్తం ఏంటో మనకు తెలియజేస్తాడు. దాన్ని నెరవేర్చడానికి కావాల్సిన కోరికను ఆయన కలుగజేస్తాడు. Then he's going to write it in my heart. అప్పుడు ఆయన దాన్ని నా హృదయంలో రాస్తాడు. That means he's going to give me the ability అంటే దాన్ని నెరవేర్చడానికి కావాల్సిన సామర్థ్యాన్ని ఆయన కలుగజేస్తాడు. to do that will also. ఆ చిత్తము చేయటానికి కావాల్సిన సామర్థ్యం. You see, I don't need only the desire. I need the ability. కేవలం ఆయన చిత్తాన్ని నెరవేర్చాలనే కోరిక ఉంటే సరిపోదు నాకు. దానికి కావాల్సిన సామర్థ్యం కూడా ఉండాలి. I need the knowledge of God's will. దేవుని చిత్తమును గురించిన జ్ఞానం నాకు కావాలి. I need to have a desire to do it. దాన్ని చేయాలి అనే కోరిక నాకు ఉండాలి. And I need the ability to do it. దాన్ని నెరవేర్చడానికి కావాల్సిన సామర్థ్యం కూడా నాకు ఉండాలి. So God says, I'll take care of all that. దేవుడు ఏం చెప్తున్నాడంటే వాటన్నిటిని నేను చూసుకుంటాను. I'll give you a knowledge of my will. నా చిత్తమును గురించిన గ్రహింపును మీకు కలుగజేస్తాను. A desire to do it. దాన్ని చేయాలి అనే కోరికను మీకు పుట్టిస్తాను. And I will give you the ability to do it. దాన్ని నెరవేర్చడానికి కావాల్సిన సామర్థ్యాన్ని కూడా నేను కలుగజేస్తాను. That is the new covenant. అదే క్రొత్త నిబంధన. In the old covenant there was no such promise. పాత నిబంధనలో ఎలాంటి వాగ్దానం ఏమీ లేదు. God just said, here it is, do it. దేవుడు ఏం చెప్పాడంటే, ఇదిగో ఆజ్ఞలు, వీటిని చేయండి. They could know, but some of them had a desire to do it. ఆజ్ఞలు ఏంటో వాళ్ళకి తెలుసు. అయితే అందులో కొంతమందికి వాటిని చేయాలనే కోరిక కూడా ఉంది. Many didn't even have a desire. కానీ అనేక మందికి ఆ కోరిక కూడా లేదు. And even those who had a desire, they couldn't do it. వాళ్లకు దాన్ని నెరవేర్చాలనే కోరిక ఉన్నా దాన్ని వాళ్ళు నెరవేర్చలేరు. You know, in the old covenant, David said in Psalm 40, I delight to do thy will, O God. పాత నిబంధనలో దావీదు 40వ కీర్తనలో ఈ విధంగా చెప్పాడు, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. I delight to do thy will, O God. నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. But in the new covenant, the word is in Hebrews in chapter 10 and verse 7 is different from Psalm 40 verse 6. కానీ క్రొత్త నిబంధనలో మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో కీర్తనలు 47, 8 వచనాలే ఇక్కడ రాయబడ్డాయి. This is a quotation from Psalm 40 verse 6, but it's slightly different. There it was, I delight to do thy will, O God. ఇక్కడ కొంచెం వేరుగా ఉంటుంది.
అక్కడేం రాయబడిందంటే, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. Here it is in Hebrews 10 and verse 7, I come to do thy will, O God. And again repeated in verse 9 of Hebrews 10. ఇక్కడ హెబ్రీ 10:7 మనం చూసినట్లయితే, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. మరలా 9వ వచనంలో ఇది రెండోసారి కూడా చెప్పబడింది. Now do you understand the difference between saying I delight to do your will and I come to do your will? ఇప్పుడు మీకు ఈ వ్యత్యాసం అర్థమవుతుందా? నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. One is just the desire, the other is I have the ability to do it. ఒకటేమో కోరిక కలిగి ఉంటాము, రెండోది సామర్థ్యం కలిగి ఉంటాం. That is what God gives us in the new covenant. క్రొత్త నిబంధనలో దేవుడు మనకిచ్చేది అదే. In Philippians in chapter 2, both these things are brought together. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఈ రెండు విషయాలు కూడా అక్కడ చెప్పారు. In Philippians chapter 2, it says in verse 13, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఈ రెండు కూడా కలిపి చెప్పారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:13. God is at work in you to give you a desire to do God's will and to actually enable you to do it. To will and to do His good pleasure. మీరు ఇచ్ఛించుటకును కార్యసిద్ధి కలుగజేసుకుంటుకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే. Isn't this wonderful to be in the new covenant? కాబట్టి కొత్త నిబంధనలో ఉండటం ఎంతో అద్భుతమైన విషయం కాదా? This is the ministry of the Holy Spirit. పరిశుద్ధాత్ముని యొక్క పరిచర్య ఇదే. The Holy Spirit does all three. పరిశుద్ధాత్ముడు ఈ మూడు విషయాలు కూడా చేస్తాడు. What are the three things we saw in Hebrews 8, 10 to 12? హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10 నుండి 12 వచనాల్లో మనం చూసిన ఈ మూడు విషయాలు ఏంటి? First of all, మొట్టమొదటిగా He assures us that all our sins are blotted out. God doesn't remember them against us. మన పాపములన్నీ తుడిచివేయబడ్డాయి, దేవుడు ఆ పాపములను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొనడు అని దేవుడు నిశ్చయంగా చెప్పాడు. Second, He assures us that God is now our Father. రెండవది ఏంటంటే దేవుడు మన తండ్రి అయి ఉన్నాడు అని దేవుడు నిశ్చయంగా చెప్తున్నాడు. We can have a direct relationship with Him. ఆయనతో మనం నేరుగా సంబంధం కలిగి ఉండొచ్చు. We can contact Him. We can speak to Him. He can speak to us. ఆయన మనం సంప్రదించవచ్చు, ఆయనతో మాట్లాడొచ్చు, ఆయన మనతో మాట్లాడొచ్చు. And third, the Holy Spirit works in our mind and our heart మూడవదిగా ఏంటంటే పరిశుద్ధాత్ముడు మన మనసుల్లోను మన హృదయాల్లోను పనిచేస్తాడు. to give us a desire to do the will of God in every area. దేవుని యొక్క చిత్తాన్ని ప్రతి విషయంలో కూడా మనం నెరవేర్చాలనే కోరికను పుట్టిస్తాడు. And the ability or the power to do that will. ఆ చిత్తాన్ని మనం నెరవేర్చడానికి కావాల్సిన కార్యసిద్ధి కలుగు చేయడానికి కూడా ఆయన సామర్థ్యాన్ని మనకు కలుగు చేస్తాడు. This is the new covenant. ఇదే క్రొత్త నిబంధన. This is why Christ died and rose again and sent the Holy Spirit. దీని నిమిత్తమే యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచి పరిశుద్ధాత్ముడిని పంపించారు. Now, because many Christians have not understood this new covenant, the devil has blinded their eyes to see these things. అనేక మంది క్రైస్తవులు ఈ క్రొత్త నిబంధన అర్థం చేసుకోలేదు కాబట్టి అపవాది వారి కళ్ళకు గుడ్డితనం కలుగజేశాడు. Something so simple, they still go back to the old covenant మరలా వెనక్కి వెళ్ళి పాత నిబంధనలో జీవించాలని, and live according to that. They feel they can have no direct relationship with God. కాబట్టి వాళ్ళు ఎలా ఉంటారంటే మరలా పాత నిబంధనలోనికి వెళ్ళి ఆ విధంగా జీవిస్తూ ఉంటారు. దేవుణ్ణి నేరుగా మనం సంప్రదించలేము. They feel guilty about their past. వాళ్ళ గతాన్ని బట్టి అపరాధ భావంతో ఉంటారు. And they say, what to do, brother? I'm not able to do God's will. సహోదరుడా, మరి నన్ను ఏం చేయమంటావు? దేవుని చిత్తాన్ని నేను చేయలేకపోతున్నాను అంటారు. God has promised to write His law in your heart. It's His business. దేవుడు తన ధర్మ విధులను నీ హృదయంలోకి రాస్తాను అని ఆయనే చెప్పాడు. అది ఆయన పని. He's in, I'm not telling you to do it. He says, allow me to put that desire and ability in you and you will do it. నువ్వు చేయమని దేవుడు నిన్ను అడగట్లేదు, కానీ దేవుడు ఆ కోరికను పుట్టించడానికి, ఆ సామర్థ్యాన్ని నీలో కలుగజేయటానికి దేవుడిని అనుమతించు అని ఆయన చెప్తున్నాడు. Cause you to walk in my statutes is the word in Ezekiel 36. హెజ్కేలు 36లో ఉన్నట్లు నా ధర్మ విధులను అనుసరించి వారు నడుచుకునేటట్లు నేను చేస్తానని చెప్పాడు. Enter into this new covenant by faith విశ్వాసం ద్వారా ఈ క్రొత్త నిబంధనలోనికి ప్రవేశించాలి. in the name of Jesus Christ. యేసుక్రీస్తు నామములో విశ్వాసం ద్వారా ఈ క్రొత్త నిబంధనలోనికి ప్రవేశించు. God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.